చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు కనుక, అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వనని చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను. డబ్బులు తీసుకో. ఆగరా. ఏంటి ఏమైంది? చిచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చిచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా ఒక చిచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి? రే గన్ను, ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 80% డిస్కౌంట్. ఆడికే మిగులుతురా. డెలివరీ మాత్రం దీపావళి రోజా? అంటే ముదు కృష్ణ వెంటనే కార్తీ లెట్ గో. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత దూరం రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? నోర్మయ్. సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాల్చడానికి ఇంత సీను ఎమ్మద్దు. ఐ లవ్ హర్ టాలెంట్. నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి బాంబ్స్టర్స్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ షాప్ వాడు ఖచ్చితంగా బాంబస్టర్స్ మనిషి. నేను 1 man ఆర్మీలో వెళ్ళి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కుని చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? వాడిని మనం వదిలిపెట్టకూడదు. అలాగే. సారీ సరస్వతి, నీకంటే ముందు నేను గమనించాను. వాడిని పట్టుకోవాలి. ఆగు. ఎందుకు? సైకిల్ కావాలి. నేను ఇవ్వను. వీఆర్ ఫ్రమ్ సిబిఐ. Just right. ఏ సైకిల్ రేది? హెర్క్యులస్. ఓహో, హీరో అనుకున్నానులే. దానికి అంత బిల్డప్ ఎందుకు? అడిగితే చెప్పేవాడిని కదా. రండి సార్ రండి. మీది జూబ్లీ హిల్సా? కాదు, 7 hills, తిరుమల. జగన్ వచ్చారా మేడం? బుద్ధుందా లేదా? చెప్పా పెట్టకుండా వచ్చావే? ఏం లేదు మేడం, మీకంటే ముందు వచ్చి వాడిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు వాడే నన్ను. ఇప్పుడు సమ్మగా ఉందా? కమ్ ఆన్. ఆర్డర్ చేసిన వాళ్ళ అడ్రస్లన్నీ ఇందులో ఉన్నాయి. దీపావళి ఎప్పుడు? జరిగిందేమిటో తెలిసాక నేను తిట్టాలో పొగడాలో అర్థం కాని హెడేక్ లో ఉన్నా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు. వెరీ గుడ్. కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేశావు? అది నీకు హెడేక్ గా లేదా? సారీ సార్. పైగా ఢిల్లీ నుంచి వచ్చావు. ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు. చూడు, హైదరాబాద్ సంగతి నీకు తెలియదు. ఇక్కడ బాంబ్స్టర్స్ పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్. అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది. అలా అనకండి సార్, అసలు పొరపాటు అంతా నాదే. అవును సార్, అసలు జరిగింది ఏంటంటే ఐఎమ్ సారీ సార్. నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది. వెళ్ళండి. సారీ మేడం, అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నో, ఇందులో మీ పొరపాటేం లేదు. కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు.
చాలు సరస్వతి చాలు. ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. డమ్మీ పేలినప్పుడు ఇంత భయపడితే ఒరిజినల్ పేలినప్పుడు చచ్చిపోతాయేమో. ఇక్కడ అన్ని కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో డబ్బింగ్ క్యా బోల్ రहा है? నేను బోలడం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. సాబ్ జూబ్లీ హిల్స్ కా బాంబ్ ప్లాన్ సత్యానాశ हो गया. क्या बोला रे? ఏమన్నావురా? ఇప్పుడు తుగ్లకాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. बोल रे ఎవరు చేసిర్రా ఇది అని అంటాడేమో. बोल किसने किया रे? చెప్పు, ఎవరు చేశారా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. इन्हें कुछ नहीं हराम जादे सुबह के बच्चे. 1 2 3 ఇవన్నీ మనకి తెలిసినవే హిందీ తిట్లు. తుగ్లకి కోపం వచ్చినట్టుంది, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్. మీరేనా జగన్ అంటే? అవునండి, ఈ ఫ్లవర్ బుక్ తెచ్చింది మీకోసమేనండి. నా కోసం. అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీ హిల్స్ ని సేవ్ చేశారు, అందుకే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ అ మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతిరా అతి, ఇది కూడాది. ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది, ఫ్యాన్స్ ఇచ్చారు. అవును, వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు, పైగా టైం కూడా తప్పుంది. సరి చేయి. సెట్ చేస్తే పోలా. 1 సెకండ్ ఎత్తిపండి. మై గాడ్, టైం బాంబ్. ఫిష్ ఫ్రై రెడీ సార్. అబే క్యా హై? ఏంటి? ఫిష్ ఫ్రై. మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడేమో. क्या कह रहा है? बुके बाम से सरस्वती को कुछ नहीं हुआ, लेकिन मछली मर गई बेचारी. ఇప్పుడు ఈ తుగ్లక్గాడు వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైర్ ఏమో. बड़ा अच्छा लौंडा है रे, चुपचाप वापस आ गया. చాలా మంచి పిల్లాడు, మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్. బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. अबे सुन, उसको छोड़ना नहीं, चल उसका पीछा कर. డబ్బింగ్ అవసరం లేకుండా అట్టుపండు ఒలిచి తొక్క నోట్లో పెట్టని చెప్పాడే. మేడం, ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు. ఏంటి మేడం, అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు? అర్థం చూడు. అందులో చూస్తే ఏముంటదండి, మన మొహం ఉంటది. హే భగవాన్. మేడం షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే, జై హింద్. వాడేనా వీడు? అవును మేడం, వాడే బొకేలో బాంబు పెట్టినాడు. జగన్, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. బి అలర్ట్. సారీ సార్. చూడండి గురుగారు, నల్ల కళ్ళజోడు పెట్టుకొని తులపాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా? థ్యాంక్ యూ. నువ్వేంట్రా మధ్యలో? ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను, వాడేనేమో చూడు. వాడే, పద. రాగా ఐడియా, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా, వాడు ఇటు వస్తాడు. క్యాచ్. ఆగు, నేను ఇటు, నువ్వు అటు, వాడు కాదురా, నువ్వు ఇటు వెళ్ళు,
నేను ఇటు వెళ్తా, వాడు ఇటు వస్తాడు, పట్టుకుందాం. ఓకే నేను ఇటు, నువ్వు అటు, వాడి ఎటురా. చంపుతా. వెళ్ళు. సారీ. తప్పడానికి వచ్చింది. ఏయ్, అమ్మో! అరే సారీ 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 వాడు అనుకో నిన్ను కొట్టాను రా. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? పంట మీద పెట్టుకుంటే ఏంటి? ఏం అంతే జరిగింది? మేడం ఆవిడ ఇక్కడ కొట్టాడమ్మా, నీకేం తెలుసు? తర్వాత ఏడొచ్చు, ముందు వాడిని వెతకండి. దగ్గరకు వస్తే గన్ను పొడుస్తాడేమోరా. పొడిచేస్తాను. జస్ట్ రైట్. గన్ తెచ్చావా? తేలా, నువ్వు తెచ్చావా? తేలేదురా. ఇప్పుడు వెళ్ళరా. ఏంట్రా గుసగుసలు? Hands up! What is this? What the hell is happening? సారీ మేడం, సారీ. మరిగెట్టి నా మొహం మీద పోస్తారా? కొన్ని బర్ణాలు తెమ్మంటారా మేడం? నా సంగతి తర్వాత, ముందు వాడిని పట్టుకోండి. ఓకే. మీరింత ఫూల్స్ అనుకోలేదు. అంటే ఎంతో కొంత ఫూల్స్ అనుకున్నారా? షటప్. మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పెట్టుకుని నేను చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు. ఇక మీరు వద్దు, మీ అసిస్టెంట్స్ నాకొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు తొందరపడం. సారీ, నేనే చెప్తున్నా. అది కాదు మేడం. ప్లీజ్, ఇక ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. రే గన్ను, నీ దగ్గర నిద్ర మాత్రలు ఉన్నాయా? ఉన్నారా? ఎందుకు? వేసుకోవాలరా. సిగ్గులేదురా? మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా? నిద్రపోవడానికి కాదురా, చచ్చిపోవడానికి. అవునరా, ఇంకా బతికి ఏం సాధిద్దాం? నేను 3 ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికి ఇచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. అవునరా, మనం బతకడం వేస్ట్, చచ్చిపోవడమే మంచిది. కరెక్ట్. కలిసే బతికాం, కలిసే చచ్చిపోదాం. రా. హలో ఫ్రెండ్స్. ఎక్కడికి? చావటానికి. సచ్చేర్లే. లేదు మేడం, నిజంగా చావడానికి వెళ్తున్నాం. మీరు చస్తే వాన్స్టర్స్ ని ఎవరు పట్టుకుంటారు? ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం. నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను. నా మీద మీకు పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. లేదు మేడం, మా చేతకాంతానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం. నో నో నో, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం, అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు? మా మొహాలు మీరు చూపించద్దన్నారుగా, అందుకే ఇటు తిరిగాం. మీ మొహం కోపంలో అలా నోరు జారాను. చూడండి, మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను. మేం కోఆపరేషన్ ఎప్పుడు చేసినాలండి, చెడగొట్టడం తప్ప. నో నో నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు. మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు. కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మేము హీరోలవా? నీకేం తక్కువ? నీలో అందం ఉంది, ఆవేశం ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది. యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ముద్దు, అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా? మేడం ఏంటి మీరు మాట్లాడేది? మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోటెంట్ రావాల్సిన మాట కాదు మేడం. కర్మ. ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు. నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను. వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని. ఎక్కడ ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యం. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ.
చూసావా సరస్వతి? సూపర్ ఫిగర్ బాస్. ఎరా గను, అర్ధరాత్రి ఇంకా దొలుతున్నావు? నిద్రపట్ల? నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? దోమ కుట్టిందా? లేదురా, ఆ, ప్రేమ కుట్టింది. మనసులో ఏదో తీయని బాధ. బాడీ గాల్లో తేలిపోతున్నట్టుంది కదా? అవునరా. హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది కదా? అరే కరెక్ట్ చెప్పేవే, నీకెలా తెలుసు? నా పరిస్థితి కూడా అదేరా. అంటే నువ్వు కూడా ప్రేమలో పడ్డావు అనమాట. అవునరా. అరే ఎవరు అమ్మాయి చెప్పరా ప్లీజ్. ముందు నీ ప్రేమ దేవత ఎవరో చెప్పరా. ముందు నీ ముంతాజ్ ఎవరో చెప్పరా. ముందు నీ లైలా ఎవరో చెప్పరా. ముందు నీ జూలియట్ ఎవరో చెప్పు. చెప్పరు కాక చెప్పను. సరే అయితే బొమ్మ బొరుస వేద్దాం. బొమ్మ పడితే నువ్వు చెప్పాలి, బొరుసు పడితే నేను చెప్పాలి. ఓకే. అరే కాయనేది? అటకెక్కింది. ఏంటా చప్పుడు? ఏం జరిగింది? ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో, ఎప్పుడు పేల్చారో అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. పోసిన ఆల్ఫా సంకలో పెట్టుకుని ఊరంతా ఎదిగాం కదరా. ఎవరి రామ్కోటి? అవును జగన్, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడ సిబిఐ ఆఫీస్లోనే ఉండు. నేను వచ్చేస్తాను. ఛే, ఎంత ట్రై చేసినా ఆ రామ్కోటి ఆచూకి తెలియట్లేదు. ఏదో క్లూ దొరకాలి. మేడం ఉమ్, అటు చూడండి. రెండు చిన్న గుడ్డ పెళ్లికి కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా? బుద్ధుందా నీకు? ఏ పని మీద వచ్చావనో? అబ్బా నా ఉద్దేశం అది కాదు మేడం. ఆ అమ్మాయి నడిచి వెళ్తుందా? వెళ్తుంది. జీపులోకి ఎక్కి కూర్చుందా? కూర్చుంది. జీప్ స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసింది. ఫస్ట్ గేర్ వేసిందా? ఏంటా రన్నింగ్ కామెంటరీ? అబ్బా ఫస్ట్ గేర్ వేసిందా లేదో చెప్పండి. వేసినట్టుంది. బయలుదేరిందా? బయలుదేరింది. అమ్మాయా, ఆ అమ్మాయి మేడం సూట్ కేసు వదిలేసి పారిపోయింది. ఓహో, వాట్? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత లేట్ గా చెప్పేది? మీ క్యారెక్టర్ ఏంటండి? ఓసారి తొందరపడమంటారు, ఓసారి తొందరపడదంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మ్యామ్, సార్ 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 బిల్ సార్. ఏ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ. అయితే ఏంటి బే? డబ్బులు కట్టు. నీ సిన్సియర్ని టెస్ట్ చేశానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఐ విల్ ఫాలో. బీ కేర్ఫుల్. అలాగే. ఏంటి సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్ ఏ టైపు? నైటింగేల్ సార్. రాత్రి 10 తర్వాత క్యాబరే డాన్స్ చేస్తుంది. క్యాబరే డాన్సా? అవును సార్. నేను చూడొచ్చా? 100 ఉంటే ఎవరైనా చూడొచ్చు, 1000 ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు, 10,000 ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు. సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? సిబిఐ చెయ్యి తీయండి సార్. ఏమో ఆడుతున్నారు. చల్రే. మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? ఎందుకు? 1000 ఉంటే ఎక్కడ డాన్స్ చేయొచ్చు, 10,000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్కి వచ్చి డాన్స్ చేస్తుందంట. అదే ఎక్స్ట్రా అనేది. నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపుకురమ్మంటారా? తీసుకొస్తే చాలు. అలాగే మేడం. బ్రహ్మచారులు ముదిరితే అంతే. మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వాడి కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు, నాకు తెలియదు. చెప్పు. మర్యాదగా చెప్పు. గన్ను నా కోపం వస్తుందిరా. వస్తుంది వస్తుంది, తెలిసిపోతున్న సిమ్టమ్స్. చెప్పు తల్లి. ఆ అమ్మాయి అలా చెప్పదు. మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం. దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది? ఇప్పుడు చెప్పు, ఆ బాంబ్ స్ట్రెస్ గురించి నీకేం తెలుసు? నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు, లేకపోతే ఆడదానని కూడా చూడను. నిజంగా నాకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. మా సిస్టర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి రామకోట్కి ఇవ్వమంది అంతే. రామ్కోట ఎవరతను? మా సిస్టర్ కి బాగా తెలుసు. తనంటే మోజు. మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది? చెప్తాను. Shut up. We are from CBI. మీరు సిబిఐ వాళ్ళ? ఏ నీ కళ్ళకి మేము తోటమాల కనపడుతున్నావా? దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏయ్ మర్యాదగా చెప్పు. మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్. చెప్పా చెప్పు. చెప్తాను.
దొగ్గలకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్గా అయి ఉండాలయ్యా. ఓ క్యాబోల్ రాబోలే. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 minute. హలో లైలా, 1 minute. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,00,000 పెట్టులో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తోంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. ఓ క్యా है कि समझा इसे समझा. రామకోటి, తుగ్లక్ మాటలు నమ్ము. మేము ₹1,00,00,000 పంపించాం. కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో, నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తుగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా. ఆహా ఆహా, అబ్బా ఏం బట్టేవరా, స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషి పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే పోయింది. అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటే పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. ఛీ, నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దైవం అని తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరికా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడు. కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందా? సారీరా, సారీ. గన్ను, ఆ లారెన్స్ గారు ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. ఎవడో నా పిల్ల మీద రాయేసింది. ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళం. అయ్యో ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండిస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో చేస్. నో ప్రాబ్లం. నా బండి ఆగరా. అయ్యో నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నా బండి. మీ బైక్ తీసుకెళ్ళా. నో ప్రాబ్లం. స్కూటర్. నో ప్రాబ్లం. నా సుజుకి. నో ప్రాబ్లం.
ఏంట్రా పార్క్ వెళ్ళామండి నో ప్రాబ్లం హలో నో ప్రాబ్లం సారీ సారీ నో ప్రాబ్లం. ఈ బైక్ నాదిరా ఉండవా బాబు వాడెవడో నా బైక్ తీసుకెళ్తాడు 14 డ్రా 9 పా ఇదేదో కోడ్ భాషలా ఉంది. అంకుల్ అంకుల్ మా వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు ఆపండి అంకుల్ ప్లీజ్ యు ఆర్ సో స్మార్ట్ ఈ కంటికి నేను అంకులా కనపడతానా కూర్చో కూర్చో అంతేగాని అంకులని మాత్రం పిలవకు. దిగు దిగు అంకుల్ ఏయ్ అంకుల్ అన్నా ఉంటే అంకుల్ ఏంటి? బాయ్ వా! ఎల్లుంటా అలాగే తప్పకుండా పంపిస్తాను లేటెస్ట్ ఏనండి Hands up! Don't ఎవరు move. నువ్వు ఏం కావాలి రామకోటి గడి పార్ట్నర్ అన్నమాట మర్యాదగా చెప్పు బాంబులు ఎక్కడ లోపలున్నాయి ఎన్నున్నాయి 10 పదా కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు ఎక్కడికి స్టార్ హోటల్ కి అన్ని ఆర్డీఎక్స్ ఏనా కాదు కొన్ని డీలక్స్ మరి కొన్ని సూపర్ డీలక్స్ మర్యాదగా బాంబులు ఎక్కడ చూపించు కమాన్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం రోజా కనకాంబరం లిల్లీ మళ్ళీ అందరూ ఇలా రండి బాంబులంటే వీళ్ళ వీళ్ళే నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు చెయ్యి నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు ఇప్పుడే వెళ్ళిపోయారు అయినా నీకు అదంతా అనవసరం నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు షడప్ నేను ఎవరనుకున్నావు ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ అయితే మగాడివి కాదా నోర్మోయ్ నడు స్టేషన్ కి కమాన్ 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 హలో హలో హంస కరెక్ట్ టైంకే ఫోన్ చేశారు సార్ ఎవరో సిబిఐ అంట ఒకసారి మాట్లాడండి పిలు ఉమ్, హలో ఎవడో నువ్వు ఎస్ సార్ ఏడలేకపోయావు సార్ పళ్ళు రాలగొడతాను సార్ ఓకే మీరు కూడా సార్ ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట వినటానికి అసహ్యంగా ఉంది ఇంతకీ ఆ జగనేడి వచ్చేసా మాటల్లోనే వచ్చేసా ఇంపార్టెంట్ క్లూ పట్టే ఏంటక్లు గోడలకు చెవులుంటాయి మేడం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి మేడం ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్రిడ్జ్ వీడియోకాన్ ఏసీ గోడ్రేజ్ టీవీ బీపీఎల్ అందులో మొదటి ఛానల్ ఈటీవీ రెండో ఛానల్ జెమిని టీవీ మూడో ఛానల్ ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట బూజు దులపడానికి బూజు కర్ర పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్ స్నానం చేయడానికి లక్స్ సోపు ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా ఏంటది 10-5-99 14 డ్రా 9 పా 8 బ్రా 9 లుమ్ 10 లమ్ 14-5-99 8 డ్రా 7 లమ్ 8 లుమ్ 9 పా అంటే ఒరే ముద్దు ఇది కోడ్ భాషరా నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు మేడం గారు డీ కోడ్ చేస్తారు నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా ఛా, నిజమా యా మేడం 14 డ్రా అంటే ఏమన్నావు 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి చాలు చాలు 14 డ్రా అంటే డ్రాయర్లు 9 పా అంటే ప్యాంట్లు లుమ్ అంటే లుంగీలు లమ్ అంటే లంగాలు ఇది చాకలి పద్దు మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా డిఫెక్టివ్ జగన్ 16వ తేదీ డెడ్ లైన్ చేశాడు అంటే రేపే రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను అప్రూవర్ గా మారిపోతాను దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగు
ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వను కౌంటింగ్ ఇప్పుడు ఈ డబ్బింగ్ तुगलक अगर तू पैसा नहीं दिया ना रामकोट अप्रूवर बनने का धमकी दे रहा है इस साला बदमाश 16 तारीख को रामकोटी का जन्मदिन है ना? 16వ తారీఖు రామకోటి పుట్టినరోజు కదా कुत्ता कहीं का। ఊరా కుక్క हाँ दूंगा, बर्थडे को जरूर तोहफा दूंगा। ఇస్తాను పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను हंसने का, डबिंग नहीं करने का। రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే నువ్వు కింద ఉండి గెస్ట్లను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మగవాళ్ళంత మందిలో ఉంటారు. ఇంకెళ్ళి అలాగే సార్. కరెక్ట్ గ్యారెంటీగా పార్టీ ఏడ్చావు, అది లేకుండా ఎట్టుంటదిరా. నువ్వు రా చెప్తాను. ఏయ్, రాకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోతావు. ఏడ్చావు, ఆఫీస్ కాచి బయలు తెప్పిస్తున్నానయ్యా. వస్తున్నావు కదా, వచ్చేయి. Many happy returns of the day, Ramakoti. जन्मदिन मुबारक हो रामकोटी। పుట్టినరోజు శుభాకాంక్షలు రామకోటి. ये फूल तुम्हारे लिए हमारी तरफ से। ఈ పుష్పగుచ్చం మీకోసం మా తరఫున. దేనికి? మడిచి మంచం కింద పెట్టుకోవడానికే? क्या बोल रहे हैं? इसके मतलब है कुछ नहीं, मेरा पैसा किधर है? एक बार दिया ना, दोबारा नहीं मिलेगा। ఓసారి ఇచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఇస్తాం? అలాగా? मैं हिंदी में बोल रहा हूँ. मैं पूरा पुलिस को बता दूंगा. तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी. నీకు తెలుగులో మీ బాంబుల మ్యాటర్ మొత్తం పోలీసులు రిపోర్ట్ చేసేస్తా. मेरी तरफ से जन्मदिन का तोहफा। क्या बोला रे? अप्रोर बनेगा? अब जाके बन। ఏమన్నారు నువ్వు? डबिंग नहीं करने का, इज डेड। चल। एक मिनट